పంచవకారములు అంటే ఏమిటి? వాటి ప్రయోజనం ఏమిటి? పంచవకారములు అంటే వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేన చ. ఈ 5 వా అనే అక్షరంతో ఆరంభమవుతాయి కాబట్టి వీటికి పంచవకారములు అన్నారు. మన జీవితాన్ని ఒక క్రమబద్ధంగా, అందరికీ ఆదర్శప్రాయంగా, దృష్టాంతంగా, ప్రతీకాత్మకంగా ఎలా నిర్మించుకోవాలి అన్నప్పుడు ఈ 5 అందుకు దోహదపడతాయి. మనం ధరించే వస్త్రం మన ఉద్యోగానికి అంటే వృత్తికి లేక వ్యాపారానికి, వయస్సుకు, వ్యవహారానికి తగినట్లుగా ఉండాలి. ఏ పని చేసేవారుంటే ఆ పనికి తగిన దుస్తులు వాళ్ళు ధరించాలి. ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సహజమైనటువంటి దుస్తులను వారు ధరించవలసి ఉంటుంది. ఈ రెండింటికంటే కూడా మించి వయస్సుకు తగిన దుస్తులు. వృద్ధులు పూల చొక్కాలు వేసుకుంటే బాగోదుగా, అలాగే చిన్న వయసులో ఉన్నవారు పెద్దవారు ధరించేటటువంటి లాల్చీలు, కండువాలు అలాంటివి వేసుకుంటే కూడా సరిపోదు. ఈ నేపథ్యంలో వపుషా వర్చస్సు, వాచ వాక్కు మాట్లాడే మాట. ఏ పనిలో ఉన్నవారు ఆ పనికి తగిన సంభాషణ చాతుర్యాన్ని, మాటలను అలవాటు చేసుకోవాలి. దీనిని ఆంగ్లంలో జార్గాన్ అంటారు. ఏ భాష, ఏ విషయం అంటే సబ్జెక్ట్ దానికి తగిన అర్థంలో ఒక పిండిత అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆ సబ్జెక్టులో ఈ పదానికి అదే అర్థం, జియామితి మ్యాథమెటిక్స్లో అదే అర్థం వినియోగించాలి. మరో చోట జ అంటే పుట్టుగా, ఇలాగా మనం వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటాం, సరిపోదు. విద్యయా, ఎంత చదువుకున్నా కూడా మనలో ఇంకా చదువుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎల్లప్పుడూ ఉండాలి. వినయేన చ, 5వది ఈ 4 అంటే కూడా చాలా ప్రామాణికమైనటువంటిది. వినయం ఉండాలి. నేను చెబుతున్నాను అని కాకుండా, నేను చదివాను, మీకంటే ముందు ఆ 4 కాగితాలు నాకు లభించాయి, నేను చూశాను కాబట్టి మీతో చెబుతున్నాను, తప్పులు ఏమైనా ఉంటే ఎప్పటికీ సవరించుకుంటాను అనే వినయ భావన ఉన్నప్పుడు అతడు అందరికీ ఆదర్శప్రాయంగా జీవితాన్ని గడపగలిగిన వాడు అవుతాడు. అతడు కావచ్చు, ఆవిడ కావచ్చు, ఎవరైనా కూడా ఈ 5 మనం జీవితంలో అభ్యాసంలో పెట్టుకోగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం. ఇది విషయం.